ఇజ్రాయెల్ అనే దేశం ప్రపంచానికి ఒక పాఠం. ఎందుకంటే చుట్టూ మనం చూస్తుంటాం, సినిమాల్లో చూస్తుంటాం, ఒక బావి మీద మనిషి నుంచుంటే చుట్టూతా తోడేళ్ళు ఎట్లున్నాయో అట్లాంటిది. దాని చుట్టూ తోడేళ్ళే. ఇరాన్ ఆ తోడేళ్ళనన్నింటినీ తయారు చేసేటువంటి పెద్ద తోడేళ్ళు అనమాట. తీవ్రవాద సంస్థలే చుట్టూ ఉండేటువంటిది. దేశాలు చుట్టూ ఉన్న ఆ దేశాలను నడిపేది తీవ్రవాద సంస్థలు, ఆ తీవ్రవాద సంస్థలు నడిపేది ఇరాన్. ఆ దేశాలని కబ్జా చేయించి మరి తమ చెప్పు చేతిలో పెట్టుకునేది ఇరాన్. అట్లాంటిదే ఇరాక్లో ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ అనేటువంటి తీవ్రవాద సంస్థ. ఇప్పుడు తన శత్రువైన ఇజ్రాయెల్, ఎందుకంటే ఇజ్రాయెల్ అనేది లేకపోతే ఇప్పుడు సిరియా, పాలస్తీనా, ఇరాక్కు, అట్లాగే లెబనాను, యెమెన్, ఇవి ఎట్లయితే తన చెప్పు చేతలో ఉన్నాయో ఇజ్రాయెల్ కూడా అట్లా తన చెప్పు చేతలోకి తెచ్చుకోవాలనుకుంటుంది ఇటు ఇరాక్. అది అడ్డుపడుతున్నటువంటిది కాబట్టి ఆ ఇజ్రాయెల్ని ఎట్లయినా దెబ్బకొట్టాలి. దానికోసం తీవ్రవాద సంస్థ మొన్న ప్రత్యక్షంగా యుద్ధానికి దిగి భయపడి ఆగిపోయింది. ఇప్పుడు తీవ్రవాద సంస్థలతోనే చేయిస్తోంది. ఇరాక్లో ఉన్నటువంటి ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ ఇప్పుడు తాజాగా దాడికి దిగింది ఇజ్రాయెల్ మీద. ఏదైతే దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పార్ట్ ఒవాడా ఎయిర్ బేస్ మీదన డైరెక్ట్గా టార్గెట్ చేసింది. అయితే వాళ్ళు వదిలినటువంటి రాకెట్స్ని మధ్యలోనే ధ్వంసం చేసి ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఐరన్ డోమ్ ద్వారా కాపాడుకోగలిగింది. ఎలియట్, ఎఫిలాట్ ఎయిర్ బేస్, అట్లాగే లెవిధాన్ ప్లాట్ఫామ్, వీటి మీద ప్రధానంగా దాడులు చేసింది. నాన్ స్టాప్గా అటాక్ చేసుకుంటూ వచ్చింది. అయితే దాన్ని కంట్రోల్ చేసుకోగలిగింది, కానీ కొంత విధ్వంసం జరిగిందని చెప్తున్నాయి తీవ్రవాద సంస్థలు.